హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మ్యాంగోతో ఇలా ఐస్ క్రీమ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడి పండు వచ్చే సీజన్ కదా, ఈ సీజన్లో మామిడి పండుతో ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసి ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. పౌడర్ని పాలల్లో నీట్గా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. ఎక్కడ లమ్స్ అనేది ఉండకూడదు. చూడండి, ఇక్కడ నేను మొత్తం కలిపినాక చూపిస్తున్నాను. ఈ విధంగా లమ్స్ అనేది లేకుండా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి ఐస్ క్రీమ్కి, అలా అయితేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ 500 ml తీసుకున్నాను. దాన్ని మొత్తం వేసుకొని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగే వరకు, పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. పాలు అనేది చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగు నుంచి కలపాలండి, లేదంటే అడుగు పట్టేస్తాయి. చూడండి, ఈ విధంగా పొంగొస్తుంది అన్నప్పుడు కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల పాలు అనేది ఇంకాస్త చిక్కబడతాయి, కొంచెం థిక్నెస్గా వస్తాయి. కాబట్టి ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నాక ఒక 2 నిమిషాలు మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి ఇక్కడ నేను ఒక 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు పంచదార తీసుకునే మామిడి పండు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మామిడి పండు స్వీట్గా ఉందనుకోండి 1/2 కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం పుల్లగా గనక ఉన్నట్టయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే మామిడి పండుని బట్టి పంచదారను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పంచదార కలిసేలాగా బాగా కలిపేసుకొని మొత్తం కరిగిపోవాలన్నమాట. పాలల్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక చూడండి, పంచదార కంప్లీట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అందులో వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి, లేదంటే పౌడర్ అనేది అడుగుకు చేరిపోతుంది. కాబట్టి ఇలా కలుపుకున్నాక మొత్తం వేసుకొని వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా నీట్గా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుండాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం చిక్కబడుతూ థిక్గా అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా కొంచెం తిక్కగా అయ్యింది అంటే ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్న పండునే తీసుకోవాలండి. అలా అని మొత్తం మెత్తగా అయిపోయింది కాదు, కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్న పండుని తీసుకొని ఇలా పైన తొక్కంతా పీలప్ చేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం చిన్నగా ఉన్న పర్వాలేదు, కొద్దిగా పెద్దగా ఉన్న పర్వాలేదు. నేను ఇలా ఒక మామిడి పండు ముక్కలన్నీ తీసుకొని నెక్స్ట్ ఇది మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి మామిడి పండు ముక్కల్ని. ఈ ముక్కల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మెత్తగా అవుతాయి. కాబట్టి వీలైనంత చిన్నగానే కట్ చేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి, మధ్య మధ్యలో ఆపుకుంటూ. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది లేకుండా నీట్గా గ్రైండ్ చేసుకున్నాక మనకి కస్టర్డ్ మిల్క్ కూడా చల్లారిపోయింది కదా కంప్లీట్గా. ఇది కూడా మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం. మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక మామిడి పండు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీ దగ్గర చిన్నగా కనుక ఉంటే 2 తీసుకోండి. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకు క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. అలా వచ్చే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. మనం స్పూన్తో అంటే కూడా కొంచెం తిక్కుగానే ఉంటుందన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఇది వేసుకోవడానికి చిన్న బౌల్స్ ఇలాంటివి పొడుగ్గా ఉండేటివి వెడల్పువి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో అయినా వేసుకోవచ్చు, కుల్ఫీ మౌల్స్లో అయినా వేసుకోవచ్చు, ఒక పెద్ద బౌల్లో అయినా వేసుకోవచ్చు. ఒకేలాగా పెద్దగా చేసుకోవడానికి నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేయడం కోసం కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా చేయడం కోసం ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో కంప్లీట్గా వేసుకున్నాక నెక్స్ట్ కొంచెం మిగిలిపోయిందండి. ఈ మిగిలిపోయింది చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న గిన్నెలో వేసుకున్నాను అనమాట. వీటిని ఇలా ఒక 2 సార్లు బాగా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నాక నేను మిగిలింది కూడా ఇలా చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకున్నాక వీటిపైన ఇప్పుడు
అల్యూమినియం కవర్ని ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక పెట్టుకోండి, లేదంటే పెట్టుకోకుండా పర్వాలేదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉంటుంది, కాబట్టి ఇలా పెట్టుకుంటే బెటరు. ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలుగానే క్యాపులు పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ మూతలు పెట్టేస్తున్నాను పైన. ఇలా పెట్టుకొని వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 6 నుంచి 8 గంటల పాటు పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలా మూత తీస్తే మనకు ఈజీగా గట్టిపడిపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు పెట్టిన దాదాపు, కాబట్టి కొంచెం గట్టిపడిపోయింది. వీటిని ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఒక 10 సెకండ్స్ పాటు వాటర్లో పెడితే మనకు గిన్నెలోంచి ఈజీగా ఐస్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఐస్ క్రీము. ఇలా ఒక 10 సెకండ్స్ పెట్టి తిప్పుకుంటూ ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మీరు 2 చేతులతో కూడా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లోకి ఒక నైఫ్తో ఇలా లోపల వరకు కుచ్చేసి జస్ట్ ఇలా తిప్పుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పేసి మీరు ఈజీగా లాగేసి ఇలా పెట్టారనుకోండి వచ్చేస్తుంది. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చేసింది మనకు ఐస్ క్రీమ్ అనేది. వీటిని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి మామిడి పండు ఉందనుకోండి, ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇలానే మిగతా దాంట్లో కూడా తీసేసి వాటిని కూడా స్లైసెస్ లాగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఒకేసారి కట్ చేసుకొని వీటిపైన నేను గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పూర్తిగా ఆప్షనల్ అనమాట. చూడండి చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా ఐస్ క్రీమ్. చాలా బాగుందండి టేస్ట్ కూడా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.